ఓం విశ్వకర్మణే నమః. ఓం గం గణపతే నమః. వెల్కమ్ టు రాంబాబు వాస్తుదర్శిని ఛానల్. నమస్కారం. ఈరోజు మనం ఒక స్థలంలో వచ్చిన విషయాల గురించి తెలుసుకుందామండి. ఇది స్థలం అండి. ఈ స్థలానికి ఇది తూర్పు అండి, ఇది నార్త్, ఇది పడమర, ఇది వచ్చి దక్షిణం. ఇది ఉత్తర వాయువ్యం 2 భాగాలండి. ఉత్తర ఈశాన్యం 2 భాగాలండి. తూర్పు ఈశాన్యం 2 భాగాలండి. ఈ 5 భాగాలు తూర్పు అండి. అలాగే తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం 2 భాగాలు, దక్షిణైతి 2 భాగాలు, పడమరైతి 2 భాగాలు, పడమర వాయువు 2 భాగాలు, ఉత్తర వాయువు 2 భాగాలండి. ఈ మధ్యలో నార్త్ వచ్చి 5 భాగాలండి, సౌత్ వచ్చి 5 భాగాలండి. అలాగే పడమర వచ్చి 5 భాగాలండి. మొత్తం 9 భాగాలు చేసామండి. తూర్పు ఈశాన్యం అండి ఉత్సవం అండి, అంటే మనకి సెంటర్ పాయింట్ నుంచి ఉత్సవం అండి. ఈ తూర్పు ఆగ్నేయం నీచం అండి. దక్షిణాగ్నేయం దక్షిణం ఇక్కడ వరకు సెంటర్ నుంచి ఆగ్నేయం వరకు ఉత్సవం అండి. దక్షిణం నుంచి దక్షిణ నైరుతి వరకు ఇది నీచిస్తాను అండి. అలాగే పడమర నైరుతి, పడమర సెంటర్ నుంచి పడమర నైరుతి వరకు ఇది నీచిస్తాను అండి. అలాగే ఉత్తర వాయువు, ఉత్తరం సెంటర్ నుంచి వాయువు మధ్యలో ఉన్న భాగం ఇది నీచిస్తాను అండి. ఉత్తర ఈశాన్యం, ఉత్తరం సెంటర్ నుంచి ఈశాన్యం వరకు ఇది ఉచ్చి భాగం అండి. వీటిని మనం అవగాహన ఉంటే కానీ మన శాఖలు ఉచ్చులో ఉన్నాయి, నీచీలో ఉన్నాయి. 0 డిగ్రీస్కి మాత్రమేనండి, నార్త్ 0 డిగ్రీస్. అదే విదిక్కు జలాలు అనుకోండి, మనకి అది ఆగ్నేయం ప్రాసి, ఈశాన్యం ప్రాసి, కర్ణ ప్రాసి, శుద్ధ ప్రాసి అని అవి 4 రకాలు ఉంటాయి. తర్వాత చూద్దామండి. ఇది ఇంపార్టెంట్ అండి మనకి ఈ స్థలంలో. ఈ ఉచ్చి భాగాలు, నీచి భాగాలు. రేపు కాంపౌండ్ తూర్పు రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డుకి కాంపౌండ్ వారికి మనం మెయిన్ గేట్ ఎక్కడ పెట్టాలి, అలాగే ఉత్తర ఈశాన్యం, పడమర వాయువు, దక్షిణ ఆగ్నేయం గేట్లు పెట్టుకోవడానికి వాటికి ఈ ఉచ్చి స్థానం అనేది మనకి అవగాహన ఉండటం మంచిదండి. దీన్ని మీరు అర్థం చేసుకుంటాను అనుకున్నాను. నమస్కారం. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.